హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అయితే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, హైదరాబాద్ ఎటు చూసినా జలగండమే కనిపిస్తోంది. మొత్తం అంతా కూడా ఒక సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎన్ని రోజులు ఇంకా ఈ వర్షం ఉంటుందంటున్నారు? అలాగే ఉద్యోగులకు నిజంగానే ఇది చాలా కష్టమైన పరిస్థితి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. రోడ్లు చాలా దారుణమైనటువంటి కండిషన్స్లో ఉన్నాయి. బట్ జనాలు తమ ఉద్యోగాలకు అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సనత్ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళేటువంటి ఒక బస్సులో ఉన్నాము. పంజాగుట్ట దాటి ఖైరతాబాద్ వైపు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి రోడ్డు పరిస్థితి మనం చూసుకుంటే కనిపిస్తోంది. చాలామంది కొంత 2 వీలర్స్ మీద ట్రావెల్ చేయడం అవాయిడ్ చేస్తున్నారు. మనతో డ్రైవర్ గారు ఉన్నారు. సార్, నిన్నటి నుంచి ఎట్లా ఉంది సార్ రోడ్ల పరిస్థితి కావచ్చు, వర్షం పరిస్థితి? రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి సార్. రోడ్లు ఈ గుంతలలో నడపడం వల్ల మాకు చాలా ఇబ్బంది. బ్యాక్ పెయిన్, నడుములు విపరీతంగా అలసిపోతున్నాం మేము. ఎప్పుడైనా ఇంత మీరు ఇన్నిసార్లు ట్రావెల్ చేస్తుంటారు, ఇన్నిసార్లు డ్రైవింగ్ చేస్తుంటారు కదా, ఇంత వర్షం ఈ మధ్యలో ఎప్పుడైనా చూసారా? ఈ మధ్యకాలం లేదు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు పడ్డ వర్షాలు అంటే మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వస్తున్నాయి. ఈ రోడ్లు మాత్రం అప్పుడు ఇంత ఘోరంగా లేవు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాత్రం చాలా విపరీతమైన ఘోరంగా ఈ రోడ్లు అనేది. అసలు ఎక్కడ నాలా ఓపెన్ ఉందా, ఎక్కడ గుంత ఉందా, ఎక్కడ నడపాలన్నా, ఏడా బస్సు ఆగిపోయే పరిస్థితికి మాకే తెలుస్తలేదు సార్. ఇది దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ఒకసారి బయట చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. రోడ్ల మీద ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. ఈరోజు సెలవులు ప్రకటించడం కూడా రోడ్లపైకి ఎవరు రాకపోవడానికి ప్రధానమైనటువంటి ఒక రీజన్గా చూడొచ్చు. చాలా వరకు స్కూల్స్ అదేవిధంగా కొన్ని కార్యాలయాలు కూడా సెలవు ఉన్నటువంటి పరిస్థితి. అయితే వర్షం ఏదైతే ఉందో అది కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇప్పటికీ తమ ఆఫీసులకు వెళ్లేందుకు 2 గంటలు 3 గంటల ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరుతున్నారు. కొంత మెట్రో వర్క్ కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి కొంత ఆగినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా ఈరోజు రేపు కూడా వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది కొంత తమ ఏవైతే జర్నీ ఉందో దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది ఆఫీసులకు వెళ్తున్నారు. సార్, చాలా కాలం తర్వాత ఈ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల నుంచి ఎలాంటి పరిస్థితి? వర్షాలు అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. రోడ్డుకు జాబ్కి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది. ఏంటంటే మాకు సెలవు అయితే ప్రకటించలేదు. అందువల్ల మనం చూడొచ్చు, సెలవు అయితే ప్రకటించలేదు. ఆఫీసులకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కనీసం ఏవైతే 2 వీలర్స్ మాని కొంత బస్సుల్లో వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇంకా ఈరోజు రేపు వర్షం ఇలాగే కురిస్తే మాత్రం పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విల్లియన్ శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.